అమెరికాలో ఉద్యోగం చేయటం మీ కలనా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000లకు పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 లక్షలు. ఈ కొత్త విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వాలంటూ సూచించారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలన్నారు లుట్నిక్. H1B వీసాల రుసుము పెరుగుదలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు చెప్పండి, మనం చూసుకున్నట్లయితే H1B వీసాలు రేట్లు అనేవి ఇప్పుడు రుసుము అనేది పెంచారు. మరి దీన్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక 6 నెలల బట్టి కాదు, డొనాల్డ్ ట్రంప్ సంవత్సరం బట్టి చెప్తున్నారు మేము రేట్స్ ఇంక్రీజ్ చేస్తాం, H1B ఆఫ్ చేస్తా. ఇదే కొత్త కాదు, మనకి ఇది జరుగుతూ ఉన్నది. ఆశ్చర్యం కాదు, మార్పులు వస్తాయి. మార్పులు మనం తట్టుకోగలం. ఇదే పెద్దగా ఆకాశం కింద పడిపోదు. ఉద్యోగాలు మనకి కావాలి, మన వ్యక్తులు కావాల్సి ఇక్కడ సెంటర్స్ పెడతారు, పాలసీలు మార్చుకుంటారు. అక్కడ టెక్నాలజీ కంపెనీలు వాళ్ళు చేయవలసిన పని అంతా చేస్తారు. సో మనం టైం చూడాలంటే. ఓకే పుల్లారావు గారు, మనం ఇప్పుడు కంట్రీ ఫస్ట్ అండ్ నినాదంతో ఇప్పుడు ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు. అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఇతర దేశాల మీద? These big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. No more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them. అమెరికాలో ఉద్యోగం చేయటం మీ కలనా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000లకు పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 లక్షలు. ఈ కొత్త విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వాలంటూ సూచించారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలన్నారు లుట్నిక్. లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది.
వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇదొక షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపు 83 లక్షలు. అయితే ఈ కొత్త విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. H1B వీసా గురించి మనతో మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శేషు గారు. శేషు గారు నమస్కారం అండి. హలో శేషు గారు. నమస్కారం. శేషు గారు, ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి అంటే కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. అక్కడ ఉద్యోగాలు అమెరికా వాళ్ళకే ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈ ప్రభావం ఇతర దేశాలపై ఏ విధంగా పడబోతుంది? ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవటమే కాదు, భారత్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అది వలసలకు సంబంధించినటువంటి నిర్ణయమైనా, వీసాలకు సంబంధించినటువంటి నిర్ణయమైనా, సుంకాలకు సంబంధించినటువంటి నిర్ణయమైనా భారత్ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటమే కాదు, భారత్ పైన అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నటువంటి అంశంగా మనకి కనపడుతుంది. అయితే ట్రంప్ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి H1B వీసాల విషయం కూడా కొంత భారత్ దేశం నుండి అమెరికాకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి లేకపోతే వృత్తిపరమైనటువంటి నిపుణులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించబోతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలా. H1B వీసా విషయంలో $1,00,000 దాన్ని కాస్ట్ గా నిర్ణయించారంటే భారతదేశ కరెన్సీలో ఇప్పుడు మీరు చెప్పినట్లు 83 లక్షల రూపాయలు. అంటే 83 లక్షల రూపాయలు బట్టి ఎవరు ఈ H1B వీసా తీసుకోగలుగుతారు, ఎంతమంది తీసుకోగలుగుతారు, ఎంతమంది అమెరికాకు పోయేటటువంటి వాళ్ళని నియంత్రణ చేయడానికి ఇది ఉంటుంది. తర్వాత అమెరికా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇట్లాంటి నిర్ణయాలు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇదే కాదు, గతంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మీకు అమెరికాలో సిటిజన్షిప్ కావాలన్నా లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ కావాలన్నా కానీ అక్కడ ట్రంప్ గోల్డ్ కార్డు తీసుకోవాలనేటటువంటి ఒక నిబంధన పెట్టారు. అది కేవలం అత్యంత ధనవంతులు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, అమెరికాలో నివాసం ఉండాలనుకునేటటువంటి వాళ్ళకి అది అందుబాటులోకి వస్తుంది అనేది అదొక నిర్ణయం. అయితే
దానితో ఆగకుండా ట్రంప్ ఇవాళ H1B వీసాలకు సంబంధించినటువంటి దీన్ని కూడా $1,00,000 పెంచడం అనేది ఇది చాలా చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. ఇది భారత్ నుండి అమెరికాకు అమెరికా వెళ్ళాలనుకునేటటువంటి కొంతమంది కళలకు విఘాతంగా ఏర్పడేటటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. బట్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తను తీసుకున్నటువంటి నినాదాలు ఏంటి అంటే అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనేటటువంటి, అమెరికా ఫర్ అమెరికన్స్, అమెరికా ఫస్ట్ అనేటటువంటి నినాదాలతో పాటు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా తను తీసుకోవడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఏం కనపడుతుంది, ముఖ్యంగా ఈ సుంకాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ప్రపంచంలో ఏ దేశం పైన 50% సుంకాలు విధించలేదు. అటు బ్రెజిల్ పైన కూడా 40% సుంకాలు హైయెస్ట్ ఉంటే ఒక భారతదేశం పైన 50% సుంకాలు విధించి భారతదేశం పైన తన అక్కసు వెళ్ళగొట్టుకున్నటువంటి, తన వ్యతిరేకతను చూపిస్తున్నటువంటి ట్రంప్ ఇవాళ అమెరికాకు వెళ్తున్నటువంటి వాళ్ళలో ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి H1B వీసాల విషయంలో ఈ స్థాయిలో దాన్ని ఫీజు పెంచడం అని అంటే అది భారతదేశం నుండి అమెరికాకు వెళ్లాలనుకుంటున్నటువంటి వృత్తి నిపుణులకు, విద్యార్థులకు ఒక అందని ద్రాక్షగా మారేటటువంటి అవకాశమే మనకి కనపడుతుందనే విషయాన్ని గమనించాలి. బట్ దీంతో ఆగుతాడని నేను అనుకోవట్లేదు. అనేక విషయాల్లో భారత్ని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే భారత్ ఇటీవల కాలంలో అటు రష్యా తోటి, చైనా తోటి ఒక వ్యాపార సంబంధాలు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నారో భారతదేశ ఎగుమతులు అమెరికాకు తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశం ఆ సమస్య నుండి బయటపడేటటువంటి విధానాన్ని అనుసరిస్తున్న క్రమంలో రిక్ అనేటటువంటి ఒక కూటమిని, ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంది. రష్యా, ఇండియా, చైనా అనేటటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంది. బట్ అది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, అమెరికాకి పోటీగా తయారవుతుంది. కాబట్టి భారతదేశం పైన ఈ విధమైనటువంటి చర్యలకు తెగబడుతున్నట్టుగానే నాకు కనపడుతుంది. బట్ ఏది ఏమైనా కానీ H1B వీసాల విషయంలో $1,00,000 ఫీజుని పెంచడం అంటే అది కొంత మేరకు భారత్ నుండి అమెరికాకు వెళ్లేటటువంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని, విద్యార్థులకు ముఖ్యంగా వృత్తి నిపుణులను దెబ్బతీసేటటువంటి అవకాశమే కనపడుతుంది. శేషు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు H1B వీసాదారుల్లో మన ఇండియన్సే 71% మంది వీసాదారులు ఉన్నారంటే ఇప్పుడు ఈ లాటరీ పద్ధతిని తీసేసి ఇలా ఇప్పుడు $100 చెల్లించాలి అని ఏదైతే ఇప్పుడున్న కండిషన్స్ రేపటి నుంచి అమలు కాబోతుందో అది కేవలం అంటే అత్యధికంగా మన భారత్ మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. మరి దానిపై ఆ ప్రభావం ఏ రంగాల మీద పడుతుందంటారు? ముఖ్యంగా టెక్నాలజికల్ సర్వీసెస్, మీకు ఐటీ సర్వీసెస్ లో కానీ, టెక్నాలజికల్ సర్వీసెస్ లో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వ్యవస్థపై కానీ, ఎలక్ట్రానిక్ విషయంలో కానీ, ఇట్లాంటి విషయాల్లో అంటే ఎవరైతే వృత్తి నిపుణులు అమెరికాకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారో వాటన్నిటి మీద ప్రభావం పడేటటువంటి అవకాశం మనకి కనపడుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ ఎంఎస్ చేయడానికి లేకపోతే ఇతర టెక్నికల్ కోర్సులు చేయడానికి అమెరికా వెళ్ళేటటువంటి విద్యార్థులు, అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ స్థిరపడాలనుకునేటటువంటి విద్యార్థులు, అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులపైన ఇది చాలా పెద్ద భారంగా పరిణమిస్తుంది. ఎందుకనంటే చదువుల కోసము లేకపోతే ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళుతున్నటువంటి విద్యార్థులు ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బట్ వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారమే అమెరికాకు పంపించడానికి 30 నుండి 40 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ ఈ H1B వీసాకి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో దగ్గర ₹1 కోటి ఖర్చు అవుతుంది. ₹1 కోటి వెచ్చించి అమెరికాకి ఎవరు వెళ్ళగలుగుతారు, ఏ స్థాయి వర్గాలు వెళ్ళగలుగుతారు, ఏ వర్గాలు వెళ్ళగలుగుతారు అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంటది. కాబట్టి ఎగువ మధ్య తరగతి వాళ్ళకి అమెరికా పోవాలనేటటువంటి కలలుగానే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫీజుని డబుల్ చేసినట్టే మనం కనపడుతుంది. ఎందుకంటే 30-40 లక్షల్లో అమెరికాకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇప్పటి వరకు ఉంటే అది దరిదాపు ₹1 కోటి పెరుగుతుంది అంటే అది తీవ్రమైనటువంటి భారంగానే పరిగణిస్తుంది. కాబట్టి కొంత అమెరికాకు వెళ్లి చదువుకోవాలనుకునే వాళ్ళు, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునేటటువంటి వాళ్ళ విషయంలో ఇది కొంత తీవ్రమైనటువంటి విఘాతంగానే మనకు కనపడుతుంది. అదే బట్ భారతదేశం నుంచి ఎక్కువ వలసలు అమెరికాకు ఉంటున్నాయి, అది లీగల్ గా ఇల్లీగల్ గా అనే ఉద్దేశంతో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రక్రియలే అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధ్యక్ష మంత్రిని చేపట్టిన తర్వాత తీసుకుంటున్నారనే విషయం మనకు స్పష్టమవుతుంది. ఓకే, రైట్ శేషు గారు, థ్యాంక్ యూ అండి.
మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఆర్ఎస్ బ్రదర్స్ లో దసరా బ్లాక్ బస్టర్ స్పాట్ గిఫ్ట్లు మరియు ఆఫర్లు. ఈ దసరా షాపింగ్ తో స్పాట్ గిఫ్ట్లలో ఆశ్చర్యపోయే బహుమతులు గెలుచుకోండి. ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వబడును. ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమోనీ యాప్. అమెరికాలో ఉద్యోగం చేయటం కలగనే వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 లక్షలు. అయితే ఈ కొత్త విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. అయితే కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి, అదేవిధంగా పట్టభద్రులైన మన వారికి ఇవ్వాలంటూ సూచించారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలంటున్నారు లుట్నిక్. అయితే ఈ H1B వీసాల రుసుము ధరనిపై చెల్లించడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కార్తిక్ గారు, ఇప్పుడు $1,00,000 H1B వీసాకి, అంటే అంతకు ముందున్న లాటరీ పద్ధతిని తీసేసి ఇప్పుడు $1,00,000 చెల్లించాలనటం, ఇప్పుడు మరి ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తీసుకోవడానికి వారికి కష్టంగా మారే అవకాశం ఉందంటారా? అదే యాక్చువల్గా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్, చైనా విద్యార్థులని ప్రత్యేకించి అమెరికా రాకుండా చేయడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళని పంపించడం కోసం, భారత చైనా మీద ఉన్నటువంటి తన కక్షపూరిత వైఖరిని ప్రదర్శించుకోవడం కోసం ట్రంప్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న వరుస నిర్ణయాలు, మొదట్లో చైనా మీద సుంకాలు పెంచాడు. సరే, చైనా మీద సుంకాలు పెంచితే అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి వస్తువులు అమెరికాకి వస్తాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ సుంకాలు తగ్గించుకున్నాడు, చైనాతో రాజీ పడ్డాడు. తర్వాత భారత్ మీద మాత్రం 50% సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత చాలా క్లియర్ గా అమెరికా కంపెనీలు పిలిచి మరీ ట్రంప్ చెప్పింది ఏంటంటే చైనాలో పెట్టుబడులు పెట్టద్దు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు. ఇది అమెరికా కంపెనీలకి ట్రంప్ చేసినటువంటి ఆదేశం. పైగా భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే నేను మీ మీద సుంకాలు మోపుతాను అంటూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఒక వాస్తవం ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం, లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ట్రంప్ తీసుకుంటే నిర్ణయాలు ఒక రకంగా కరెక్టే అని అనుకోవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు హోదాలో ఆ నిర్ణయం తీసుకోవడానికి మనం తప్పుపట్టాలి. ఎందుకు అంటే ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ అనేటువంటి ఒక విధానాలు తీసుకొచ్చి ప్రపంచం కుగ్రామం కావాలని చెప్పేసి నీతులు చెప్పి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వ్యాపారం చేసుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఈ సరిహద్దులు ఏంటి, ఈ బౌండరీ ఏంటి, ఈ దేశాలేంటి, ఈ గోడలేంటి, ఈ గోడను కూర్చేయాలి, సరిహద్దులు చెరిపేయాలని చెప్పేసి ప్రపంచాన్ని కింద కుగ్రామం చేయాలని చెప్పేసి ప్రపంచీకరణ అనే పేరుతోటి భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరుని, ఆ రోజు వాళ్ళకి ఐటీ తెలియదు కాబట్టి, వాళ్ళకి సాంకేతికత రాదు కాబట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఆ స్టాండర్డ్స్ లేవు కాబట్టి పెద్ద ఎత్తున భారతీయుని రిక్రూట్ చేసుకున్నాయి అమెరికన్ కంపెనీలు. నేను మీకు క్వశ్చన్ వేస్తానండి. ఇప్పుడు ఒక అమెరికన్ కంపెనీ దగ్గరికి ఒక అమెరికను, ఒక ఇండియన్ ఉద్యోగం కోసం పోయారు. వాళ్ళు ఎవరికి ప్రయత్నిస్తారు? ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూలో సహజంగా ఎవరికి ప్రయత్నిస్తారు? సహజంగా అయితే వాళ్ళకే కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకే కదా. అక్కడ ఉన్నోని దాటి మరి వారికి ఉన్న జాతి వివక్ష పక్కన పెట్టి మరి భారతీయుడికి ఉద్యోగం ఇచ్చారంటే కారణం ఏమై ఉండొచ్చు? భారతీయుడికి టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, అతను ఆ కుర్చీలో కూర్చుంటే వారికి ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి, లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇస్తారు. అవునా కాదా? అవునండి. అంటే నిన్నటి దాకా లాభాల కోసం, ఆదాయం కోసం, సాంకేతికత కోసం
నీ దేశ అభివృద్ధి కోసం, నీ దేశ ఐటీ కోసం ఈ భారతీయులు పెద్ద ఎత్తున రాబట్టుకుని ఇప్పుడు ఒక్కసారిగా కక్ష సాధింపు చర్యలు ఏవైతున్నాయో దీన్ని ఖండిస్తున్నాను. నేను మామూలుగా అయితే లోకాలిటీ కోసం, అంటే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏ దేశం ఏ ప్రాంతం చర్యలు తీసుకున్నా దాన్ని సమర్థించవచ్చు. కానీ అమెరికా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను దాకా ఒక రీతి చెప్పి, నేను దాకా ఒక రకంగా చెప్పి, అంటే అవసరం ఉన్న వరకు ఒక రకంగా, అవసరం తీరిన తర్వాత మరో రకంగా వ్యవహరించదని మనం ఖండిస్తున్నాం. మనం స్ట్రైట్ గా అడుగుతున్నాం, అదే ప్రపంచీకరణ మీద నీ దృక్పథం ఏంటి? నువ్వు మారేవా? నువ్వు కమ్యూనిస్ట్ అయ్యావా? నువ్వు ఎరగండా పట్టుకున్నావా? నువ్వు పెట్టుబడిదారు చేసాం కదా, నువ్వు ప్రపంచీకరణ సరళీకరణ ప్రపంచీకరణ విధానం కదా అని నువ్వే చెప్పావు కదా ప్రపంచానికి ఉగ్రామం చేయాలని. ఇవాళ భారతీయ ఏంటి, చైనీస్ ఏంటి, ఎందుకు వివక్ష చూపిస్తున్నావు? అంటే నువ్వు విద్వేషాన్ని రెచ్చగొడతావు, నీ దేశంలో ఉన్న పోలీసు కూడా అదే విద్వేషాన్ని ప్రదర్శిస్తారు. మొన్న చూడండి, ఒక తెలంగాణ యువకున్న పోలీసులు ఎలా కాల్చి చెప్పారు. అదే పోలీసు, అదే ఒక శ్వేత జాతీయుల్ని, అమెరికన్ పౌరుని అలా కాల్చి చంపుతారా? అంటే ఒక రకమైనటువంటి వివక్ష మాత్రం అమెరికా ప్రభుత్వానికి, అమెరికా పౌర సమాజం వరకు చూపిస్తా ఉంది. ఈ వివక్ష పెంచి పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే ఆందోళన వెనక గాని, యూకేలో జరిగే ర్యాలీ వెనక గాని వర్ణ వివక్ష క్లియర్ గా కానొస్తా ఉంది. ఆ వర్ణ వివక్షని పాలకులే పెంచి పోషిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిన్నటిదాకా నీతులు చెప్పి మన వనరులు దోచుకొని మనం కూడా స్లోగన్ ఇవ్వాలి. పెప్సీ గో బ్యాక్, కోకోకోలా గో బ్యాక్, అమెరికా కంపెనీ గో బ్యాక్. మనం విదేశీ 140 కోట్ల మంది కస్టమర్స్ అమెరికా కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాకి భారతీయులు ఒక వార్నింగ్ ఇవ్వాలి. భారతీయులు కనుక అమెరికన్ ఉత్పత్తులను కనుక బ్యాన్ చేస్తే, అమెరికా ఉత్పత్తులను వాడటం ఆఫ్ చేస్తే 140 మంది కోట్ల కస్టమర్స్ ని అమెరికా కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చాలా మంది అమెరికన్ అధ్యక్షులు భారతదేశంతో చేపట్టినటువంటి మంచి సంబంధాలని కంప్యూటర్ నిర్ణయాలతో పాడు చేస్తున్నాడు అనుకోవాలి. ఏదంటే ఏ రకంగా చూసినా భారత్ తలగొట్టలేదు, స్టూడెంట్ వర్షంలో తలగిద్దేమని ఒక ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. అదే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టినా, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టినా, అక్కడ ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెట్టినా కొంత భారతదేశం అంతిమంగా ట్రంప్ ఆలోచిస్తున్నదంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో తీసుకొచ్చి చౌక ధరకు అమ్మేసుకోవాలి అనేటువంటిది. కానీ మనమేం ఆలోచిస్తున్నాం, మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తికి అది దెబ్బ అవుతుంది, మన రైతులు ఇబ్బంది పడతారని మనం ఆలోచిస్తా ఉన్నాం. కానీ ట్రంప్ మాత్రం మొండిగా గట్టిగా భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు వరుసగా చేస్తా ఉన్నాడు. ఇది అయ్యే పని కాదని ట్రంప్ తెలుసుకోవాలి. కార్తిక్ గారు, ఇప్పుడు ట్రంప్ అంతకు ముందు టారిఫ్లు విధించడం, 50% సుంకాలు పెంచడం, 70% సుంకాలు పెంచడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ H1B వీసాల రుసుమును కూడా పెంచుతున్నారు. ఇది నిజంగానే అసలు భారత్ మీద పెనుభారం పడబోతుందా అసలు, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు మనకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు పిచ్చోడు పచ్చడి తిన్నట్టు అనేది సామెత ఉంటుందండి. మామూలుగా ట్రంప్ 50% సుంకాలు మోపాడు. నేను ట్రంప్ తెలుసుకోవాల్సిందంటే భారతదేశం ఎగుమతుల మీద ఆధారపడే దేశం కాదు. అంటే మన కాడ ఉత్పత్తులు అమెరికాకి ఎగుమతి చేస్తే అక్కడ వచ్చి ఆదాయంతో వచ్చే దేశం కాదు. భారతదేశంలో సెల్ఫ్ మార్కెట్ ఉన్నటువంటి దేశం. అంటే ఈ దేశంలో 140 కోట్ల కస్టమర్లు భారతీయులకి ఆటోమేటిక్ గా ఉన్నారు. భారతదేశంలో యూత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో సెల్ఫ్ సస్టైన్ దేశం, సెల్ఫ్ మార్కెట్ దేశం, ఎగుమతుల మీద వచ్చే ఆదాయంతో బతికే దేశం కాదు. అదే చైనా అనుకోండి, ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయంతో బతికే దేశం. కానీ భారతదేశం అలా కాదు. భారతదేశం ఎక్కువ ఉత్పత్తులు ఏం లేదు. మా అంటే ట్రంప్ తీసుకున్నటువంటి 50% సుంకాల వల్ల ప్రభావితం పడింది $48 బిలియన్. అంటే ఒక 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. $4 ట్రిలియన్ $48 బిలియన్ అనేది పెద్ద ప్రభావం అనేది నేనైతే అనుకోవట్లేదు. కానీ ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్నది అంతిమంగా అమెరికాలో రేట్ల పెరుగుదలకి, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుదలకి, అమెరికాలో సగటు ఇబ్బందికరంగా మార్చడానికి పనికొచ్చినప్పుడు అంతకు మనకి వసూడేదేం లేదు. అంతిమంగా భారత్ అమెరికా సంబంధాలను చెడగొట్టడానికి ట్రంప్ పనికొస్తాడు. భారత్ చైనా సంబంధాలను పెంచడానికి ట్రంప్ పనికొస్తాడు. ఇలా రష్యా తోటి, చైనా తోటి మనకి ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేసేలా చేస్తున్నాడు ట్రంప్. ఒక రకంగా చెప్పాలంటే ఆసియన్ కంట్రీస్ ని ఎక్కువ ఒకటి చేస్తున్నాడు. ఓకే, రైట్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ